మనిషి అందులో ఓ ఆడపిల్ల బతకాలంటే చిన్న తిప్పలుంటది అనుల్ల లోకంలో. అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నంత కాలమే రక్ష భద్రత. ఇక అమ్మ కడుపులకెళ్ళి బయట పడ్డప్పటి సంధి కాట్లే కాల్చేదాకా ఓ ఆడపిల్ల బతుకు ఎన్ని ఆపత్తులను తప్పించుకోవాలి. పాపం మా ఆడోళ్ళ గోస ఎల్లబోసుకుంటే ఒక్క పూటతో నడిచేది కాదు. అయినా కూడా ఇప్పుడు ఆడోళ్ళ బతుకు ఎందుకు యాద్ చేసుకుంటున్నది అని అనుకుంటున్నారు కదా. ఈ బుజ్జిని చూసినాక నాకు అట్లా అనిపించింది. గుర్తుపట్టిన రానుల్లా ఈ బుజ్జిని ఏందబ్బా ఎవలు అని ఆలోచన చేస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పుర్రి. అప్పట్ల సవితి తల్లి చేతుల అరిగోసలు పడ్డ ప్రత్యూష అనే గా బుజ్జే ఇప్పుడు గీ బుజ్జి. కేసీఆర్ సార్ షేరదీసి నా దత్తత బిడ్డ లెక్క అని దావుకాన్ల బాగు చేయించి ఇంటికి తీసుకుపోయి బువ్వ పెట్టి చదివిపించిండు కదా. గా ప్రత్యూష చెల్లె గీ బుజ్జి ఇప్పుడు హైదరాబాద్ లో నర్సింగ్ కాలేజ్ లో నర్సు కోర్సు చేస్తున్నది. అబ్బా అప్పట్లో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది. సావుకు దగ్గరికి పోయి వచ్చింది కదా. చెప్తే గాని గుర్తుపట్టనంత మంచిగున్నది కదా. ఇప్పుడు చిన్న మొలకను అపురూపంగా నీళ్లు పోసి సాదినట్టు కాపాడిండు సీఎం సారు. ఇప్పుడు సారి బుజ్జి మీద ఏ నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకానికి ప్రతిరూపంగా నిలుస్తున్నది ఇప్పుడు చూస్తుంటే. ఈ ముచ్చట తెలిసి సీఎం సారు మస్తు సంబరపడ్డాడట. మరి కాదా, నా కన్నబిడ్డ కవిత ఎట్లనో ఈ ప్రత్యూష కూడా గట్లనే అని చెప్పే. ప్రత్యూష నువ్వు నర్సు కాదురా, కొద్దిగా కష్టపడితే డాక్టర్ చదివేది ఉండే. అయినా ఏం కాదు, మంచిగా చదివి కేసీఆర్ సార్ కు మంచి పేరు తీసుకురావాలి. అట్లనే కేసీఆర్ సారు మీ చేతుల మీద సాయం అందాల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు సారు, వాళ్ళకు కూడా జర ఆసరగాండ్రి సారు. అట్లనే కడమ ఎమ్మెల్యేలు అంతా గిట్లనే తలోగలను దత్తత తీసుకొని ఆసరాయనా జన్మల తలుసుకోరా, కొద్దిగా ఆలోచన చేయండి సార్లు.